For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనకుండే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది, ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మన ఆరోగ్య సమస్యలు తొలగించుకోవచ్చు అనే విషయాలు ఈరోజు తెలియజేయడానికి స్టూడియోలో మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ప్రముఖ ఆయుర్వేద డాక్టర్. నమస్కారం సార్. నమస్తే సార్, మస్క్ మిలన్ కర్బూజా ఫ్రూట్ ద్వారా కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటారు. సో ఆయుర్వేదంలో కానీ లేదా కర్బూజా వల్ల మనకుండే ప్రయోజనాలు ఏంటో మాకు తెలియజేస్తారా? అసలు మార్కెట్లో రహదారుల పక్కన రోడ్ల పక్కన కర్బూజా పళ్ళు కనిపించాయంటే వేసవికాలం వచ్చిందని చెప్పేసి గుర్తమ్మా. కేవలం సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఇవి. ఇందులో పోషక విలువలే కాకుండా ఔషధపరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. అసలుకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారమ్మా. ఇది కర్బూజా పండు అని చెప్పేసి ఇంకొక ప్రాంతంలో ఇంకొక పేరు ఈ విధంగా పిలుస్తుంటారు. ఇంగ్లీష్లో మాత్రము మస్క్ మెలాన్ అంటారమ్మా. కామన్గా మస్క్ మెలాన్ అంటే అందరికీ నోటెడ్. అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పర్షియన్ భాషలో మస్క్ అంటే తీపు అనేటువంటి సువాసన అనేటువంటి అర్థం. పర్షియన్ భాషలో మస్క్ అంటే సువాసన అనేటువంటి అర్థం. మెలాన్ అంటే యాపిల్ పండు ఆకృతిని పోలినటువంటి పదార్థం అనేటువంటి అర్థం. సో మస్క్ మెలాన్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే సువాసన భరితంగా ఈ యొక్క ఫ్రూట్ ఉంటుంది కాబట్టి దీన్ని మస్క్ మెలాన్ అనేటువంటి పేరు వచ్చిందమ్మా. అట్లే స్వీట్ మెలాన్ అనేటువంటి మరొక పేరు కూడా ఉందమ్మా. సో ఈ యొక్క పండు చాలా తీపిగా ఉంటుందమ్మా మాగిన తర్వాత. సో అందుకు దాన్ని స్వీట్ మెలాన్ అనేటువంటి పేరు ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పుచ్చకాయలు మనం మాగింది లేనిది కనుక్కోవడం కొంచెం కష్టం అమ్మా. కానీ ఈ మస్క్ మెలాను లేదా కర్బూజా పండును మాగింది లేనిది చాలా సులువుగా కనుక్కోవచ్చు. కేవలం వాసనను బట్టేమ్మా. చాలా సువాసన భరితంగా వాసన మొదలైపోతుంది. మాగే కొద్దీ కూడా వాసన బాగా మంచి వాసన వచ్చేస్తుంది. దాన్ని బట్టి బాగా పక్వమైంది, బాగా పరిపక్వత చెందింది, మనం తినేదానికి కూడా బాగుంటుందని చెప్పేసి తెలిసిపోతుందమ్మా. కాబట్టి ఆ పద్ధతిలో ఇది చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే దీన్ని అలాగే గది ఉష్ణోగ్రత వద్ద మనం నిలువ ఉంచితే కొన్నాళ్ళ పాటు ఉంచవచ్చమ్మా. దీన్ని కట్ చేసి ముక్కలు చేసి మనం బయట పెడితే మాత్రమే స్పాయిల్ అయిపోతుందమ్మా. సో అట్లా నిల్వ ఉంచుకోవాలంటే చిన్న చిన్న ముక్కలు చేసేసి గాలి చొరబడిన ఒక గాజు సీసాలు ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెడితే 3 రోజులు 4 రోజులు ఉంటుందమ్మా. కాబట్టి ఒకవేళ అట్లా నిల్వ ఉంచుకున్నట్లయితే ఆ పని చేసుకోవాలి. లేదా అలాగే ఉంచుకున్నట్లయితే ఆ పండుని బయట కొన్నాళ్ళు పెట్టుకున్నా సరిపోతుందమ్మా. తర్వాత మీరు అడిగినట్లు వేసవి కాలంలో తాపాన్ని దాహాన్ని తీర్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలాల్లో, న్యాచురల్ ఫలాల్లో మస్క్ మిలాన్ చాలా మంచిదమ్మా. రెండవది ఏంటంటే దీంట్లో నీటి శాతం ఎక్కువ. నీటి శాతంతో పాటు దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు కూడా ఎక్కువమ్మా. అంటే ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ లోపం జరుగుతూ ఉంటుంది. సమ్మర్లో ఏం జరుగుతుందంటే నీటిని కోల్పోవడంతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా పోతుంటాయమ్మా. అంటే ఇప్పుడు సోడియము, పొటాషియము, క్లోరైడ్ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ లవణాలన్నీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఆవిరి బయటికి వెళ్ళిపోతుంటాయి. దానివల్ల నీరసము, నిస్త్రణ, బలహీనత ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. సో అటువంటి లోపాన్ని భర్తీ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ కర్బూజా పండులో ఉందమ్మా. సో అది చాలా మంచిది. రెండవది ఈ యొక్క కర్బూజా పండు యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుందమ్మా. నీటి శాతం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత క్యాలరీస్ తక్కువ. కాబట్టి బరువు ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, బీపీ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకరేమిటి అందరూ వాడుకోవచ్చుమా. ఈ పండును వాళ్ళు వాడవచ్చు, వీళ్ళు వాడకూడదని ఏం లేదమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, ముసలి వాళ్ళు వాడుకోవచ్చు, గర్భవతులు వాడుకోవచ్చు, బాలింతలు వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చుమా. కాబట్టి కర్బూజా పండును సీజన్లో దొరికినప్పుడు ఆ పద్ధతిలో వాడుకోవడం మంచిది. రెండవది ఏంటంటే ఇందులో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయమ్మా. ఉదాహరణకి ఈ కర్బూజా పండులో విటమిన్ సి బాగుంటుందమ్మా. పొటాషియం ఉంది, అదేవిధంగా సిట్రులిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. తర్వాత బీటా కెరటిన్, జియోగ్జాంతిన్, ల్యూసిన్, తర్వాత కుకుర్బిటాసిన్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా కేవలం మన శరీర పోషణకే కాకుండా ఈ రసాయన పదార్థాలు అనేక రకాల మన ఆరోగ్య పరిరక్షణ కూడా ఉపయోగపడతాయమ్మా. ఉదాహరణకి ఇందులో ఉన్నటువంటి ఈ ఫోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు చాలా మంచిదమ్మా. ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు చాలా మంచిది. వాళ్ళు ప్రసవం అయ్యేంత వరకు కంప్లీట్గా ప్రసవం అయ్యేదాకా కూడా మొదటి నుంచి కూడా వాడుకోవచ్చు దొరికిన నాళ్ళు. రెండవది ఇందులో పొటాషియం ఉంటుందమ్మా. పొటాషియం వల్ల ఏమైందంటే ఈ రక్తనాళాలు వ్యాకోచం చెంది ఆ ప్రభావం చేత బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంటుంది. సో శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కాబట్టి
మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయమ్మా. సిట్రులిన్ కూడా అంతేమ్మా. సిట్రులిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. అట్లే బీటా కెరటిన్, జియోగ్జాంతిన్, ల్యూసిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కంటికి చాలా మంచిదమ్మా. కంటికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. సో కంటికి సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు ఉపయోగపడతాయమ్మా ఈ 3 నేను చెప్పినటువంటి రసాయన పదార్థాలు. అదేవిధంగా ఈ కుకుర్బిటాసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుందమ్మా. ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటమ్మా, మన దేహంలో ఉన్నటువంటి కణాలు కణజాలాలు డ్యామేజ్ కాకుండా ఆరోగ్యంగా ఉంచేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారమ్మా. అంటే ఇప్పుడు రకరకాలైనటువంటి కారణాల వల్ల మన సెల్స్ దెబ్బతింటుంటాయి, అదేవిధంగా టిష్యూస్ దెబ్బతింటుంటాయి. ఆ యొక్క డ్యామేజ్ని అరికట్టేందుకు ఇందులో ఉన్నటువంటి కుకుర్బిటాసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయమ్మా. ఏది ఏమైనప్పటికీ సీజన్లో దొరికినన్ని రోజులు ఏమా ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ సంవత్సరం అంతా కావలసినటువంటి వ్యాధి నిరోధక శక్తి కూడా ఇది పెంచేందుకు అవకాశం ఉంటుందమ్మా. దీన్ని ముక్కల రూపంలో వాడుకోవచ్చు, జ్యూస్ రూపంలో వాడుకోవచ్చు, స్మూతీ రూపంలో వాడుకోవచ్చు, మిల్క్ షేక్స్ తయారు చేసుకోవచ్చు, ఏదో ఒక పద్ధతిలో వాడుకోవచ్చు. అలాగని చెప్పేసి అందులో ఐస్ కలపడము, తర్వాత కృత్రిమ ఈ పంచదార కలపడము, తర్వాత ఈ బెల్లం కలపడం ఇలాంటివి చేయొద్దమ్మా. ఒకవేళ అవసరమైతే ఖర్జూరం పళ్ళ పొడిగా ఎండు ఖర్జూరం పొడి దొరుకుతుందమ్మా. అలాంటి పొడి కలుపుకోవచ్చు. కావాలంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయటికి తీసేసి కొంచెం ఆ చలవదనంగా ఉన్నప్పుడు తాగొచ్చు కొంతవరకు. ఇలాంటివి చేయొచ్చు. కానీ ఈ పంచదార కలపడము, తర్వాత ఉప్పు కారం ఇలాంటివి కలపడం ఇలాంటివన్నీ చేయొద్దమ్మా. ప్రకృతి ఇచ్చినట్టు వాడుకున్నప్పుడే మనం అనుకున్నంత ప్రయోజనం చేకూరుతున్నాం. థ్యాంక్ యూ సార్.